ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి ధాన్యం అమ్ముకోవాలని సూచించారు మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. వరి ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని నష్టాల్లో కూరుకుపోవద్దని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి, ముడుపుగల్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు సన్నరకం ధాన్యానికి క్వింటాకు అదనంగా 500 రూపాయల బోనస్ అందుకోవాలని సూచించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబూబాబాద్ మండలంలో ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఐశ్వర్య కొనుగోలు కేంద్రం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి అకాల వర్షాల కారణంగా వరి కొంచెం దెబ్బతిన్నా కూడా రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యం గింజ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈసారి కోతలు జరిపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం జరిగింది. ఈసారి వరికి ప్రతి కింటాకు 2389 రూపాయలు సన్నవడ్లకు, అదేవిధంగా దొడ్డొడ్లకు 2369 రూపాయలుగా మన ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క రైతు అకాల వర్షాలు రావచ్చు, ఎందుకంటే ఇంకా 4-5 రోజుల్లో మనకు తుఫాను ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. దయచేసి రైతులు కొంచెం జాగ్రత్తగా తొందరగా ధాన్యాన్ని కట్ చేసుకొని అక్కడే ఎండబెట్టి తూర్పారబట్టి ఆ ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వర్షాలు వచ్చినా కూడా టార్పన్లు ధాన్యాన్ని కప్పడానికి, అదేవిధంగా బస్తాలు అన్నిటినీ ముడి సరుకులు ఏదైతే ఉందో అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి